హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనడికి మీకు ఘన స్వాగతం. ఈరోజు మినపాపడాలతో కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలని చూపించబోతున్నాను. ఇవి మినపాపడాలు, దీంట్లోనే 2 రకాలు ఉంటాయి. అలాగే కొంచెము మిరియాలతో కూడిన అప్పడాలు ఉంటాయి కదా, ఇలా పెంకు మీద వేసేసుకొని టిష్యూ పేపర్ తోటి చక్కగా ఇలా ఒత్తుకుంటే బబుల్స్ లాగా వస్తాయి. అప్పుడే మనకి అప్పడం అనేది చక్కగా కాలిపోతుంది. ఇది 2 సైడ్లు కాలిపోవాలండి. ఈ విధంగా కాలిపోవాలి. వేరే అప్పడాలు ఎందుకంటారంటే ఈ మినప అప్పడాలు కదా, మనం కర్రీ చేసేటప్పుడు ఇవి కరిగిపోకుండా చక్కగా మనకు కనబడుతూ ఉంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే వెరైటీగా ఉంటుంది కర్రీ అనేది. ఒక కప్పుడు పెరుగు అనేది తీసుకుంటున్నాను. చూడండి, ఎంతైనా పెరుగు అనేది వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఈ విధంగా చక్కగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. కొంచెం తగినంత ఉప్పు అనేది వేసేసుకోండి. ఈ కర్రీ అనేది సింపుల్గా అయిపోతుంది. కొంచెం పసుపు అనేది వేసుకోండి. అన్నీ దీంట్లోనే వేసి కలుపుకోవాలి. అలాగే తగినంత కారం అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా మీకు రుచికి సరిపడినంత కారం అనేది వేసుకోండి. అలాగే నేను కొంచెం జీలకర్ర మెంతుల పొడి అనేది వేసుకొని దీంట్లోనే కలిపేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, కొంచెం మిరియాలు, ఆ అప్పడాల్లో మిరియాలు లేవు కాబట్టి నేను మిరియాలు అనేది సపరేట్గా వేసేసుకుంటున్నానండి. ఈ విధంగా వేసేసుకొని చక్కగా ఉండలు లేకుండా మనం కలుపుకోండి. ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు కూరగాయలు లేనప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే ఒక కర్రీ అని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 2 గరిటెలు అనేది శనగపిండి అనేది వేసుకోండి. శనగపిండి ఎందుకంటే మనం వేడి తగలంగానే మజ్జిగ అనేది విరిగిపోతూ ఉంటుంది కదా, ఈ కర్రీ అనేది అలా విరిగిపోకుండా ఉండడం కోసము శనగపిండి అనేది వేసుకుంటున్నాను. చక్కగా ఉండలు లేకుండా అంతా కలిసిపోయేటట్టు ఈ విధంగా కలిపేసుకోండి. కొంచెం వెరైటీగా చేసిన వాళ్ళం అవుతాము. ఇది ఇక్కడి వంటకం కాదండి, వేరే రాష్ట్రం వంటకం కాబట్టి. అలాగే ఇది పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ అనేది వేసేసుకోండి. పోపు ఏ విధంగా పెట్టేసుకోవాలో చూసేయండి. 2-3 లవంగాలు అనేది నేను అయితే ఒక 7-8 లవంగాలు అయితే తీసుకున్నాను. అలాగే ఆకు ఉంటుంది కదా, ఆకు అనేది వేసేసుకోండి. కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఆవాలు అవన్నీ వేసేసుకోండి. కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం కొంచెం పసుపు, ఒక చిన్న ఆనియన్ వేసి కట్ చేసి కొంచెం ఒకసారి వేయించుకోండి. అంతేనండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అనేది ఏమీ పట్టవు. ఈ విధంగా కొంచెం దూరగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి. మీకు కావాలంటే అల్లం ముక్కలైనా పర్వాలేదు, లేదంటే వెల్లుల్లి ముక్కలైనా పర్వాలేదు, లేదంటే ఇవి 2 కలిపైనా మనం ఈ విధంగా వేసేసి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం కలిపెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని అంతా వేసేసి ఇది మాడకుండా మనం అనేది కలుపుకోవాలి. ఇది కలుపుకుంటేనే, ఇలా కలుపుకున్న తర్వాత మాత్రమే వాటర్ వేసుకోవాలి. ఇదిగో చూడండి, చక్కగా మన సైడ్ వెంట బబుల్స్ లాగా వస్తాయి. కొంచెం కరివేపాకు వేసేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసి తీసిన తర్వాత ఇదిగో చూడండి, ఆయిల్ చూడండి ఏ విధంగా బయటకు అనేది వచ్చేస్తుంది కదా, ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, ఈ విధంగా వచ్చేసిన తర్వాత మన శనగపిండి పచ్చిదనం పోతుంది. అన్నిట్లో పచ్చిదనం వాసన అంతా పోయేంతవరకు వేయించుకోండి. ఇది మనం తిప్పకుండా ఉంటే అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది కదా. ఇదిగో చూడండి, నేను ఆయిల్ ఈ విధంగా తేలుతుందని మాత్రమే చూపిస్తున్నాను. మనం ఇది పూరీల్లో కానీ దేంట్లోకైనా కానీ తినవచ్చు. ఇదిగో చూడండి, నేను 2 గ్లాసుల వాటర్ అనేది వేసుకుంటున్నాను. ఇది మనం చిక్కదనాన్ని బట్టి, చిక్కగా కావాలంటే చిక్కగా అయినా చేసుకోవచ్చు, పలసగా కావాలంటే పలసగా అయినా చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, నేను ఒక 3 అప్పడాలు అనేవి ఈ విధంగా కాల్చి పక్కకు పెట్టుకున్నాను. ఇవి అనేటివి చిన్న చిన్న ముక్కలు కాకుండా మామూలుగా పెద్దవైనా పర్లేదు. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత చూడండి, ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. మీకు ఉప్పు కారం ఏదైనా తక్కువ పడితే దీంట్లో ఈ టైంలోనే వేసేసుకోవచ్చు. ఈ విధంగా నేను కట్ చేసి పెట్టుకున్న అప్పడాలన్నీ వేసేసి చక్కగా ఉడికించుకుంటున్నాను. ఇవి 2-3 పొంగులు వస్తే చాలండి, మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. ఈ కూర మజ్జిగతో చేసామంటే కూడా ఎవ్వరు గుర్తుపట్టరండి. ఇదిగో చూడండి, కూర అనేది రెడీ అయిపోయింది. మన అప్పడాలు కూడా చూడండి ఏ విధంగా జారిపోతున్నాయి. ఈ విధంగా ఉంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీకు నచ్చిందా? మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం కంపల్సరీగా షేర్ అనేది చేయండి. ఒక లైక్ అనేది చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీగా చేసుకోండి. నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబు ఇవి 3 చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్, టాటా.